హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి బెండకాయలు చూసి బెండకాయ వండుకుందాం అనుకున్నారా? అంత సీన్ లేదు. అందుకే పక్కనున్న దోశ పిండి తీసుకొని దోశ వేద్దామని డిసైడ్ అయ్యామంట. సో ముందుగా ప్యాన్ పెట్టుకోండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని హాయిగా వేసేసి దాన్ని మసాజ్ చేస్తూ ఉండండి అన్నమాట. సో దాన్ని గుండ్రంగా తిప్పాలి, గుండ్రంగా సర్కిల్లో రావాలి. తిప్పుతా 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 ఉండండి. ఎంత పగలు వస్తున్నాయి, హాయిగా నోరూరించే దోశలు మంచిగా రెడీ అవుతున్నాయి గాయస్. సో పెట్టేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే అది క్రిస్పీగా అవుతుంది అన్నమాట. సో తినడానికి చాలా బాగుంటుంది. సో చూస్తున్నారా కదా గాయస్, మన దోశ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు తిప్పేసుకోండి. నా చేతి మహిమ ఏంటో, ఒకటేస్తే 3 దోశలు అయినాయి. ఓకే గాయస్, ఇప్పుడు మనం రెస్ట్ తీసుకోవడానికి బాల్కనీకి వెళ్దాం. ఈరోజు వ్యూ నాకు చాలా బాగా నచ్చిందన్నమాట. సో కూల్గా వెదర్ అంతా చాలా బాగుంది. మొత్తం మబ్బు పడి వర్షం పడి కూల్గా అయ్యింది మొత్తం. మన దోశ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం గాయస్. ఓ నో, మన దోశ మాడిపోయింది గాయస్. అది మాడిపోయిన ప్రేమతో వేసాను కాబట్టి తినేయండి గాయస్. ఉప్పు వరకు నన్ను భరించినందుకు థ్యాంక్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.